క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచన ప్రారంభము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషించుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నేటి ఉదయకాల ఆరాధనలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి భద్రపరుచుకొని స్థిరపరచుకొని ఆత్మీయంగా ఎదుగుచు అత్యంత పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి యోగ్యతను మనము కలిగి ఉందాం. తద్రీతిగా దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట శాంతి సమాధానము. శాంతి సమాధానము, రెండు మాటల్ని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో శాంతిని కోల్పోయిన వారిగా ఉంటాం, అదే రీతిగా సమాధానాన్ని కోల్పోయిన వారిగా ఉంటాం. శాంతిని కోల్పోయిన వారము, సమాధానాన్ని మనము కోల్పోయిన వారము. ఆ రీతిగా మన జీవిత క్రమంలో మన జీవితాల్లో ఏర్పడుతున్నటువంటి ఆందోళనలు, మన జీవితాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు, మన జీవితాల్లో ఏర్పడుతున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి కలతలు, ఇవన్నీ కూడాను నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళటం మాత్రమే కాకుండా లోకాధికారి యొక్క మనస్సులోనికి అవి చొప్పించబడి నిన్ను నిత్య జీవమునకు వారసులు లేకుండా చేస్తాయని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే లోకములో శాంతి సమాధానము ఉండదు, లోకమంతా లోకాధికారి చేతిలోనికి వెళ్తుంది. అక్కడ దేవాతి దేవుడు మాట్లాడినటువంటి మరి యొక్క సత్యాన్ని మనం చూస్తున్నాం. 30వ వచనము, ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారికి దేవునికి సంబంధాలు లేవు, గుర్తించాలి. అనగా లోకాధికారి కూడా దేవునికి సంబంధించిన వాడిగానే మనల్ని మభ్యపెట్టి తనకున్నటువంటి ఆలోచనతో మనల్ని తన దారి మళ్లించి మన ఆత్మీయతను బలహీనపరిచేవాడిగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము మన జీవన క్రమములో ఎలాంటి జీవితాన్ని మనం ఎన్నిక చేసుకోవాలి? శాంతి సమాధానము రావాలంటే సమస్యను అర్థం చేసుకోవాలి. రెండవది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. మూడవది నీకున్నటువంటి ఆత్మీయతను బలపరచుకోవాలి. అప్పుడే శాంతి సమాధానము నీతోనూ, నీ జీవితంలోనూ, నీ కుటుంబంలోనూ,
నీ యొక్క బిడ్డలతోనూ, నీ యొక్క భార్యతోనూ, నీ యొక్క తల్లిదండ్రులతోనూ, నీ యొక్క సంఘములోను, నీ ఉద్యోగములోను శాంతితో సమాధానంతో నీవు జీవిస్తావు. నీకు అభివృద్ధిని ఫలించే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దినాన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి సమాధానము మనం కోల్పోయినప్పుడు హృదయములంట కలవరపడతాయంట, హృదయములంట బలహీనపడతాయంట. శాంతిని నువ్వు కోల్పోకూడదు, సమాధానాన్ని కోల్పోకూడదు. సమాధానం ఉన్నప్పుడు ఇంట్లో శాంతి ఉంటుంది. సమాధాన స్థితి లేకపోతే నీ జీవితం అంతా కూడాను కలవరముతోనే నీవు జీవిస్తావు, కలవరముతోనే జీవిస్తావు. కలవరమును గురించి ఈ యొక్క యోహాను సువార్తలో 4 సందర్భాలని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆ యొక్క 4 సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయా సమయమున దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. నీరు కదిలించే పరిస్థితి అక్కడ. వాటర్ ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత వచ్చి కదిలించే స్థితిని అక్కడ చూస్తున్నాం. తద్వారా నీటిలో మొదటగా ఎవరు దిగుతారో వారు స్వస్థత వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆత్మ, స్పిరిట్ 11:99లో ఒక మాట చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు వచ్చును చూసి కలవరపడి ఆత్మలు మూలుగుచు దేవాతి దేవుడి యొక్క ఆత్మ కలవరపడిన స్థితిని చూస్తున్నాం. దేవాతి దేవుని ఆత్మ ఈ లోకంలో కలవరపడిన స్థితిని మనం చూస్తున్నాం. 12:27 జాన్. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుమో అయినను ఇందుకోసమై నేను ఈ గడియకు వచ్చిందని. యేసయ్య సిలువకు వెళ్ళక ముందు ఆయన ప్రాణము కలవరపడుతున్న స్థితిని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. 14:1. మీ హృదయమును కలవరపడని, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు నీ హృదయాలు కలవరపడతాయి. 4 సందర్భాలని ఆత్మదేవుడు మనకి వ్రాయించి ఇచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు. ఆ రీతిగా మనము ఆ శాంతి సమాధానాన్ని గురించి, కలవరపడే హృదయములు, మనస్సులు మన యొక్క స్థితిలో ఏ రీతిగా ఉన్నాయో దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మ, ప్రాణము, హృదయము, నీరు ఏ రీతిగా తొందరపడి అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. యాక్ట్స్ 4లో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 27వ వచనమును చదువుతున్నాం. ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొనిరి. దేవాతి దేవుని అభిషేకించి పంపినటువంటి దేవునికి విరోధముగా కూడి సమాధానం లేని స్థితిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఆ రీతిగా శాంతిని కోల్పోకుండా ఉండకూడదు, సమాధానాన్ని కోల్పోకుండా ఉండకూడదు. అవి ఎప్పుడు కూడాను ఇబ్బందికరమైన పరిస్థితులు దయచేస్తాయి. సమాధానం అనగా స్నేహాన్ని కోరుకోవాలి. స్నేహము ఉన్నట్టుగా నటించి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ పరిస్థితులు కూడా మనకు ఉండకూడదు. చూడండి, జెనసిస్ ఆదికాండంలో 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయిరి.
ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోపము సహోదరులకి చిన్న తమ్ముడి మీద వచ్చింది. తండ్రి ప్రేమిస్తున్నాడని. అలాంటి స్థితి మన కుటుంబాల్లో ఉండకూడదు. తండ్రి ఏది చేస్తాడో అది సత్యం. ఆ సమాధానం కోల్పోతే కుటుంబాల్లో శాంతి ఉండదు. ఆ పిల్లవాడిని మరణానికి గురి చేసిన స్థితి చూస్తున్నాం. ఆ పిల్లవాడు బానిసలుగా అమ్మబడిన స్థితిని చూస్తున్నాం. ఆ రీతిగా ఆ పరిస్థితి మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నాం. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుష్యులతో సమాధానం ఉండటానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ఆ పై వచనాన్ని చదువుకుంటాను చూడండి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. మనుష్యులందరికీ యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండుడి. దేవాతి దేవుడు మేలైనటువంటి వారిని చేయటానికే నువ్వు నీ యొక్క మనస్సును సిద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. శాంతిని కోరుతున్నాడు నీ ద్వారా, నా ద్వారా. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనం గమనిస్తూ వస్తున్నాం. యాకోబు భక్తుడు రాసినటువంటి మాటను ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా గమనిస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదిను, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వ్యక్తబడును. నీకు నీతి ఫలం అనేది నీ దగ్గర ఉంటే నీకు కూడా సమాధానం సొసైటీలో దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్తున్నాడు, అదే పరమ జ్ఞానము అంటున్నాడు. నువ్వు వాటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆ పైనుంచి వచ్చే జ్ఞానం ఏదంటున్నాడంటే పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది పైనుండి వచ్చిన జ్ఞానం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. సులువైనది, సులభమైనది, మృదువైనది, సమాధానమైనది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. నీవు పైనుండి వచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి నిన్ను సతాయించవచ్చు. ఎదుటి వ్యక్తి నీ యొక్క భావోద్రేకాల్ని హేళన చేయవచ్చు. ఎదుటి వ్యక్తి నీలో ఒక కీడు ఉందని కూడా గమనించవచ్చు. కానీ నువ్వు మాత్రం పై నుండి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోమని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమునే ఉండను. అది అవసరమా మనకి? లేదు. అలాంటి పరిస్థితులు మనకు లేవు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు మనకి. ఆ రీతిగా మన జీవితాల్ని మనం గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. 12-11 మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చును. చక్కగా దేవుడు చెప్తున్నాడు ఈవేళ మనతో. ఏం చెప్తున్నారంటే, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. సంతోషం కనపడదు, దుఃఖకరంగానే ఉంటుంది. అయితే ఆయన చెప్తున్నారు చూడండి, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమునిచ్చును. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. బలపరచు, దేవుడు నీ కార్యం చేస్తాడు.
దేవుడు నీ మార్గాల్ని సరళం చేస్తాడు. దేవుడు ఆత్మీయంగా నిన్ను బలపరిచి శక్తివంతం చేస్తారని నీవు గమనించబద్దడబోతున్నా. తద్రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మహాసత్యాన్ని మనం గ్రహించినప్పుడు యెషయా 26:3 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 26:3 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలని అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునితో ఆనుకునే స్థితి ఉంటే నీకు శాంతి ఉంటుంది. దేవునితో ఆనుకునే స్థితి ఉంటే నీకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు చూడండి, వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలనిగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీకు శాంతిని, సమాధానాన్ని కుటుంబంలో దయచేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు మాట్లాడినటువంటి ఆత్మ సత్యాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతుడా స్తోత్రం. ప్రసంగిలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. 3:8 ఆ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రేమించటం గురించి చెప్పాడు, ద్వేషించడం గురించి చెప్పాడు, యుద్ధం చేయటం, సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టములలో వచ్చిన లాభమేమి? అద్భుతమైన మాటని దేవుడు ఇది మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేని కాలమందు చక్కగా ఉండినట్లు సమస్తం ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలన తెలుసుకుంటా అది చాలదు. దేవుని క్రియలను నువ్వు తెలుసుకోవాలంటే నీ యొక్క ఆత్మీయతతో కూడిన జీవితాన్ని కలిగి ఉండాలని, నీవు భద్రపరచుకోవాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒకసారి, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానముగా కలిగి ఉందము. దేవునితో సమాధానముగా కలిగి ఉందము. యేసయ్య ద్వారా, విశ్వాసం ద్వారా మనం ఏమంట? నీతిమంతులుగా తీర్చబడ్డామట. దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 7:15 మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 7:15 హల్లెలూయా. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైన నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అంతే, మనల్ని పిలిచింది సమాధానంగా ఉండటానికే దేవుడు. ఆ స్థితిని మనము కలిగి ఉందాం. శాంతితో మన జీవితాలను గడుపుదాం. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము గ్రహించుకుందాం. జకర్యా 8:16 ఒక సత్యాన్ని చదువుకుంటాం. జకర్యా 8:16 ఒక సత్యాన్ని మనం చదువుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మలలో తీర్పు తీర్చవలెను. మన దగ్గర తప్పులుంటాయి. మన తీర్పు తీర్చేటప్పుడు సత్యం చెయ్యం, న్యాయం చెయ్యం. దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా నీవు ఉండొద్దు అంటున్నాడు. ఆ రీతిగా నువ్వు ఉండొద్దని అంటున్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 14:33 మరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకర్త గాని అల్లరికి కర్త కాడు. సంఘాల్లో అల్లర్లు, పరిశుద్ధులు వాడు అక్కడ సమాధానమే ఉంచుతాడు దేవుడు, అల్లరిని మాత్రం ఉంచాడు. కాబట్టి మనం అట్టి సంఘంలో నుంచి వచ్చిన వారం, మనం సమాధానకర్త అయిన దేవుని యొక్క సంఘంలో నుంచి వచ్చిన వారము, మనం దానిని కలిగి ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫిషియన్స్ 2:14 మరొక సత్యాన్ని చదువుకుంటున్నాం. 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మనందరికీ తెలుసు, అన్యులు యూదులు వారిరువురికి శత్రుత్వం ఉన్నది. యేసయ్య అంత గొప్ప శత్రుత్వాన్ని కూడా తన శిలువ మరణము ద్వారా సమాధానం ఇచ్చి సర్వ మానవులని ఏకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది మనము గమనించుకొని మన నీతియుక్తమైన జీవితాలు గడపడానికి మనం ప్రయత్నించాలని పరిశుద్ధాత్మ దేవుడి ఎదురాన మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయము 26వ వచనంలో ఒక ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన మాటను ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. సమాధానంతో కూడిన ఆశీర్వాదాలు దేవుడు మనకున్నాడు. ఆ స్థితి మనము కలిగి ఉండాలి. ఆ స్థితిలోనే మనము జీవించాలి. కానీ ఈ లోకరీతిగా మనము జీవించకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియులేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మిక నాశనము తటించను కనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. రక్షణ లేని వారికి మనకు దేవుడు చెప్తున్నాడు, మనం అన్నిట్లో సమాధానము కలిగి ఉంటాం కాబట్టి మనము ఆయన రాకడలో దేవునితో లేపబడే వారిగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మరొక సత్యాన్ని మనం చదువుకుంటున్నాం. రెవల్యూషన్ లో ఉన్నటువంటి మాటను ఈ రీతిగా చదువుకుంటున్నాం. రెవల్యూషన్ లో ఉన్న సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటున్నాం. 20వ అధ్యాయము 8వ వచనము ప్రకటనలో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలన గోగు మాగోగని వారిని మోసపరిచి వారిని యుద్ధమును పోగు చేయుటకై వాడు బయలుదేరుడు. శాంతి లేదు, సమాధానం లేదు వారికి. వాడు జనాన్ని పోగు చేసి ఆ రీతిగా క్రియలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, మన యొక్క జీవన క్రమంలో గొడవలు ఇబ్బందులు ఉండకూడదు. 2 సమూయేలు గ్రంథములో ఒక స్నేహితుడి చేసినటువంటి క్రియను ఒకసారి గుర్తు చేసుకుంటాం. సమాధానం లేని స్థితిని సమాధానం ఉందని చెప్తూ ఆ రీతిగా మోసం చేసిన స్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథములో ఒక సంఘటనని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం, నేను ఇశ్రాయేలునందు నిమ్మళ స్థలములలో 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనము, నేను ఇశ్రాయేలు నిమ్మళ స్థలములో యథార్థవంతులలోను చేరికైన దానను ఇశ్రాయేలు పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించి ఉన్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా, లయము చేయవలనని ఉద్దేశించిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా
మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకుందాం, మన యొక్క స్థితిగతులను మార్చుకుందాం, శాంతిని సమాధానాన్ని కలిగి ఉండే ఒక యోగ్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండి జీవిద్దాం. 1 తిమోతి 2:2లో కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 2, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. సమాధానము, శాంతి కావాలంటే నీ పొరుగు వారి కొరకు విజ్ఞాపన, ప్రార్థన చేయాలి. రాజులు, అధికారులు వారి కోసం ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, యాచనలు చేయాలి. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు ఉన్నది. దేవునికి ఇష్టమైన క్రియ ఒకరి గురించి మనం ప్రార్థన చేయటం. మనం ఎప్పుడు కూడా విరోధం అనేది మనకు లేదు, శత్రువు అనేది మనకు లేదు. 3:16 సంగీతములతోను కొలసి తోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఫండమెంటల్ మన యొక్క జీవితాల్లో దేవుని ఆరాధించే గుంపులో ఉండాలి. క్రీస్తు వాక్యాన్ని మనం దేవునికి బోధించి అప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో శాంతి, సమాధానాన్ని కలిగి ఉందాం. ఆ కర్త అయినటువంటి దేవుడు, మన దేవుడు ఆ స్థితిని మనకు అనుగ్రహించున్నాడు. ఆయన సిలువమానుపై ఆ శాంతి, సమాధానంతో ఆయన మరణించి రక్షించుకొని యోగ్యకరంగా మనకిచ్చినటువంటి శాంతిని మనం పొందుదాం. యోహాను సువార్త మనం చదువుకున్న మాట మీకు అనుగ్రహించి వెళుతున్నానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనతో ఉంచాడు, ఉత్తరవాదిని. ఆయన మనను నడిపించడానికి ప్రతి నిమిషము సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యుద్ధకు వెళతావో ఆయనే నిన్ను భద్రపరిచే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కల్మషములు, కుట్రలు, పగలు, ద్వేషములు, నైనా మీకు ఇష్టము లేని క్రియలు నైనా శాంతి, సమాధానం ఉండాలని చెబుతున్నారు. కుటుంబాల్లో శాంతి, సమాధానము, వ్యక్తులలో శాంతి, సమాధానము, సంఘములలో శాంతి, సమాధానము, దేశములో శాంతి, సమాధానము, మనుష్యులలో శాంతి, సమాధానము. కొరతగా ఉన్న పరిస్థితుల్లో మీరే భూలోకానికి వచ్చి అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చిన ఆయన కలవరపడే హృదయాలకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మదేవుడు కదా తండ్రి. అట్టి శక్తిని మాకు అనుగ్రహించి ఒక నూతనమైన అనుభవాలతో మమ్మల్ని నింపినందుకు కూడా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరే సమాధానకర్తనైనా, మిమ్మల్ని కలిగి జీవించుటే సమాధానము, మీ అందు విశ్వాసం ఉంచుటే సమాధానమునైనా. అట్టి స్థితి మాకు అనుగ్రహించి శాంతితో జీవించే యోగ్యతను అనుగ్రహించబడిన గాక. అదే రీతిగానైనా ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి నైనా, బలపరచడినైనా, భద్రపరచడినైనా, నూతనమైన అనుభవాలతో నింపడినైనా, నూతనమైన శక్తిని దాయిచేనైనా, భార్యకును భర్తకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడను గాక. అదే రీతిగానైనా తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడను గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడను గాక. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి, బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడను గాక.
విడుదల చేయబడును గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించి మీరే మహిమపరచబడును గాక. ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాలను విడుదల చేయండి నైనా. అదే రీతిగా నైనా అస్వస్థతల నుంచి విడుదల చేయండి నైనా. మానసిక స్వస్థతలు అనుగ్రహించండి నైనా. బిడ్డలకు మంచి భవిష్యత్ దాయించేయండి నైనా. చదువులో జ్ఞాన వివేకములు దాయించేయండి నైనా. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి కృపలో భద్రపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితం నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. అనేక వత్సరములుగా తండ్రి నా బిడ్డలు ఎదురు చూస్తున్నాను నాయనా. అనుగ్రహించండి నాయనా, అనుగ్రహించండి నాయనా, అనుగ్రహించండి నాయనా. వివాహములు అనుగ్రహించండి నాయనా, ఉద్యోగములు అనుగ్రహించండి నాయనా, గర్భఫలములు అనుగ్రహించండి నాయనా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయించేయండి నాయనా. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, స్వస్థతను బట్టి స్తోత్రాలు, ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు. అదే రీతిగా నాయన ఆదరణ బట్టి స్తోత్రాలు. వారి భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. అదే రీతిగా వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉన్నారు నాయన. అనేక దేశాల్లో ఉద్యోగానికి వెళ్ళారు. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. తిరిగి మరలా ఇచ్చినందుకు స్తుతులు. మరలా నాయన ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా నాయన మీ కృపలో భద్రపరచండి, ఆత్మ కార్యములు జరిగించండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, ఫ్రాన్స్ దేశం, ఇంగ్లాండ్ దేశం నైనా, రష్యా దేశము, చైనా దేశం నైనా, జర్మనీ దేశం నైనా, జపాన్ దేశములు, అనేక ఫ్రాన్స్ దేశం, అనేక దేశాలు అనేక మంది ఉద్యోగాలు కని వెళ్ళారు. ఆయన వారిని భద్రపరిచి బలపరిచి ఆశీర్వదించండి. మంచి సమాచారం కరువునగరంలో తల్లిదండ్రులకు అనుగ్రహించండి. ఆయన చిన్ననైనా మీరు ఇచ్చినటువంటి యోగ్యకరమైన జీవితాలను బట్టి స్తోత్రాలు. చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు. నాయన వారికి కావాల్సిన పనులను అనుగ్రహించండి. ఆర్థిక స్తోమతలో స్థిరపరిచి క్రమపరిచి ఆశీర్వదకరంగా మార్చండి. నాయన రీతిగా ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు. ఆయా ప్రాంతాలకు తిరుగుచున్నారు తండ్రి. ఆశ్చర్యకరంగా మార్చండి, అపవాది నుంచి దూరపరచండి. నాయన అధికారులతో మీరు మాట్లాడండి స్వామి. అదే రీతి వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో నింపిన కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించి నూతన ఫలితం దాయి చేసినందుకు స్తోత్రాలు. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి కృపలో భద్రపరచబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని మానవాళికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతున్నదో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగానైనా మీరు మహాదేవుడు కదా తండ్రి, ఆత్మ దేవుడు కదా తండ్రి, శక్తివంతమైన దేవుడు కదా తండ్రి. అధికారులకు, అధిపతులకు శాంతిని, సమాధానాన్ని దయచేసే పరిపాలన సౌలభ్యం దయచేసి జ్ఞానం దయచేయండి. కృపల్లో భద్రపరచండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. కోర్టు సమస్యలు ఉన్న వారికి శాంతిని, సమాధానాన్ని, న్యాయమును అనుగ్రహించబడిన గాక. బిడ్డల విషయంలో అనారోగ్యములను వారికి ఆరోగ్యములు దాయిచేయబడిన గాక. నాయన కుటుంబంలో ఉన్న చీకటిని యేసు నామములో విడుదల చేయబడిన గాక. శాంతిని, సమాధానంతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరచబడిన గాక. ఉద్యోగములు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. అయినా మీరు మరలా తిరిగి ఇస్తున్నందుకు స్తోత్రాలు. కృపల్లో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయినా సచివాలయ పరీక్షలకు, ఎంసెట్ పరీక్షలకు బిడ్డలందరూ సిద్ధపడుతున్నారు. కృతార్థత అనుగ్రహించండి. ఉద్యోగములు దాయిచేయండి. సీట్లు అనుగ్రహించండి. నీటిలో రాసిన బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అగ్ని కంచెను విశ్వాసుల చుట్టూను, సంఘము చుట్టూను ఉంచినందుకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం జరుగుతున్న పునరుత్థాన ఆదివార ఆరాధనను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను కూడా మీరే ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. వస్తున్న బిడ్డలను ఆశీర్వదించి ఫలింప చేయబడిన గాక. నూరంతల ఫలితముతో నింపబడిన గాక. అయినా మీరు గొప్ప దేవుడిని, ప్రపంచానికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అదే సూత్రమును నాయన యుఎన్ఓ తీసుకొని నాయన ప్రపంచానికి శాంతిని అనుగ్రహించడానికి ఒక సాధనముగా కూడా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయినా మీ పరిచయం చేసిన దాసురాలు నన్ను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తుతులు, స్తోత్రాలు. గర్భఫలములు ఉన్న బిడ్డలకు ఆరోగ్యములు దయచేసి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహిస్తున్నందుకు
కూడా కృతజ్ఞతాభివందనములు. ఆయన ప్రసవించిన బిడలకును వారికి ఆరోగ్యాలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న చీకటి యేసు నామములో విడుదల చేయబడిన కాక, యేసు నామములో విడుదల చేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. ఈ దినమున జరుగుతున్న ప్రతి ఆరాధన క్రమంలో మీరే మహిమపరచబడిన గాక. ప్రతి సమయంలో మీరే మహిమపరచబడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధన నుండి తెగ కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎవడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇది నా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పవిత్రపరిచి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆశీర్వదించి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆ ఉజ్జీవముతో నింపిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 hallelujah. Have a blessed day, my dear children. God bless you all. Have a blessed day. Have a blessed day. Have a blessed day. God bless you all. Thank you. శాశ్వతమైనది